హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీకు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో 2 రోజుల వీడియో అయితే ఇంక్లూడ్ చేశానండి. సో అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను. సో మేమైతే పెళ్ళికి గిఫ్ట్స్ కొన్నాం కదా, పెళ్లి కూతురికి అని చెప్పి వాటిని అయితే ఈరోజు కొనుక్కొని రావాలి. వెళ్ళి అమౌంట్ పే చేసేసి రావాలి. సెలక్షన్ అంతా అయిపోయింది. ఇంకా అమౌంట్ పే చేసేసి ఇంకా గిఫ్ట్ ప్యాక్ చేసుకొని అయితే రావాలి. అండ్ ఇంకా దాంతోపాటు మీకు ఇంకొక వీడియో అనేది ఇందులో ఇంక్లూడ్ చేశాను అనమాట. సో మార్నింగ్ అయితే ఇంకా లేచి బయట రాగానే నైట్ ఫుల్ వర్షం పడింది. సరే అని చెప్పి ఇంకా బయట అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే ఇంక ఈ చెట్లు కొంచెం పండు ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేద్దామని చెప్పి తీస్తూ ఉన్నా. అట్లా చెట్లలో పండు ఆకులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనం తీసేస్తూ ఉన్నామంటే చెట్టు గ్రోత్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా మనీ ప్లాంట్లో కూడా కొంచెం అంతా ఇట్లా ఆకులంతా ఉన్నాయన్నమాట, వాడిపోయినవి, ఎండిపోయినవి. కొన్ని ఆకులు తేమ ఎక్కువైపోయి కుళ్ళిపోతున్నాయి, వేర్లతో సహా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా అవన్నీ కూడా పీకేసి బాగుండేట్టు మాత్రం అట్లా నీట్గా పెట్టి ఇంకా జస్ట్ వాటిలో చెత్త ఏదైనా ఉంటే అవంతా కూడా పీకి పడేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. అని మార్నింగే కాసేపు అట్లా ప్రశాంతంగా బయట చెట్ల దగ్గర ఉన్నామనుకోండి, ఎంత టెన్షన్ ఉన్నా మైండ్ కొంచెం రిలీఫ్ అయిపోతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను డైలీ కూడా నిద్ర లేవగానే ఫస్ట్ వచ్చి తులసి కోట దగ్గర దండం పెట్టుకొని ఇంకా అట్లా చెట్లను కాసేపు అట్లా చూస్తూ ఉంటానన్నమాట కూర్చొని. ఆ తర్వాత ఇంక చెత్తలు ఉడిచి ముగ్గు పెట్టేసి లోపలికి వెళ్తాను. అట్లా ఇంకా ఆంటీ వాళ్ళు పువ్వులు కోసేటప్పుడు ఒక పువ్వు మిస్ అయిపోయింది. నాకేంటంటే చెట్లలో పువ్వులు అస్సలు ఉండకూడదనమాట. వాటిని కోసేయాలి ఖచ్చితంగా, దేవుడికైనా పెట్టేయాలి, మనమైనా పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే శంకు పువ్వులు అంటారు కదా, బ్లూ కలర్లో ఉంటాయి, అవి కూడా మన ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు నాటారనమాట. ఇవన్నీ చూస్తున్నా. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సో పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. ఇంకా నేనైతే బయట పనులన్నీ చూసుకొని వచ్చి ఇంట్లో చెత్తలు ఉడిచి ఇంకా గిన్నెలు ఉంటే కొన్ని తోమాను. ఇంకా ఆలోపే మా ఆయన అయితే స్నానం చేసుకొని నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నారు. సో ప్రతిరోజు కూడా ఇంట్లో మన ఇంటి యజమాని ఉంటారు కదండి, వాళ్ళు కనుక దీపం పెట్టినట్లయితే చాలా మంచిదన్నమాట. సో వాళ్ళకి కుదరని పక్షాన మనం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అండ్ నిత్య దీపారాధన చేసేదానికి వీక్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటారు కదా, మండే రోజు, ఫ్రైడే రోజు అట్లా. సో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే పూజ గది అనేది, దీపాలన్నీ కూడా వారానికి ఒకసారి పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా క్లీన్ చేసుకొని చేయాలి. మేము నిత్య పూజ చేస్తూ ఉంటాం కాబట్టి నిత్య దీపారాధన అనేది సో వారానికి ఒకసారి దీపాలన్నీ తోముకుంటాం అనమాట, పీతాంబరి వేసి. సో అదొకటి. అంటే అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటికి నేను మర్చిపోతూ ఉంటానన్నమాట కామెంట్స్కి రిప్లై ఇవ్వడం. సో అలాంటివి ఇట్లా డైరెక్ట్గా వీడియోలో చెప్పేయడం వల్ల వింటారు కదా అని చెప్పి ఇంకా చెప్పేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకా చాలామంది మీ పిల్లలకి ఇంట్లో పనులు చెప్పండి, సో పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అంటూ ఉంటారు. సో మరీ ఎక్కువ పనులు నేను చెప్పను. ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేనప్పుడు, లేదనుకుంటే ఇట్లా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు, ఈరోజు నాకు కూడా పని చాలా ఉందనుకున్నప్పుడు ఇట్లాంటి పనులు చెప్పిస్తూ ఉంటాను. సో అట్లనే ఈరోజు ఇంకా కొన్ని షింకులో గిన్నెలు ఉంటే వాటిని కడగమని చెప్పాను అనమాట. సో నైట్ ఉంటే నేను కడిగేస్తున్నాను, ఇంకా కొన్ని ఉంటే వాటిని కడగమని చెప్పాను అనమాట. సో ఇంకా అవి కడగాలంటే నేను కడిగి పెట్టినవన్నీ సర్దాలి కదా, ఇంకా వాటన్నిటినీ సర్దేయమని చెప్తున్నా. వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదండి ఎక్కడ ఏవో పెడతామని. సో అందుకే చెప్పిస్తూ ఇంకా అన్ని పనులు చేపించాను. సో తను కూడా ఇంకా ఉన్నవన్నీ సర్దేసి ఇంకా షింక్లో ఉన్నవంతా కూడా కడిగేసుకునింది. ఇక్కడైతే ప్రాజెక్ట్ వర్క్స్ అనమాట పిల్లలిద్దరికీ కూడా. ఇంకా మధ్యాహ్నం పైన ఒకరు, మార్నింగ్ నుంచి ఒకరైతే అట్లా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా రాయడమే సరిపోతుందిలేండి. అది ఏం రాస్తారో అది ఏమో మరి, పేజీలు నింపేస్తున్నారనమాట. డ్రాయింగ్స్ అని, ఇంకా మ్యాథ్స్ అని, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి వీళ్ళకి వర్క్స్ ఇచ్చేశారు. వాటిని కూడా మొబైల్లో చూసి వీళ్ళు వేస్తున్నారనమాట. అసలు ఏం మొబైల్ చూసి వేయడమో నాకేం అర్థం కాలేదు. సో ప్రతిదీ ఇంకా మొబైల్లో సెర్చ్ చేయడము, ఇంకా వాటిని అట్లా రాయడం అనమాట. సరే ఇంకా వాళ్ళకి మొబైల్ ఒకటి ఇచ్చేసి ఇంకా నేనైతే కొరియర్ వచ్చింది. సో ఈ స్లిప్పర్స్ అయితే తక్కువ కాస్ట్లో దొరికాయి అనమాట మీషోలో. వీటిని అయితే తీసుకున్నా 199 రూపీస్ అని చెప్పేసి. ఓకే పర్లేదు అనిపించింది, చూడడానికి కూడా బాగున్నాయి అనిపించింది ఫోటోలో అయితే. సరే వీటిని తీసుకున్నానండి.
తీసుకున్నాక ఇంకా మార్నింగ్ నుంచి మర్చిపోయాను అనమాట వీటి గురించి నేను. సరే ఇంకా వేసి చూద్దాము ఎట్లున్నాయో అని చెప్పి వేస్తే సైజ్ అయితే కరెక్ట్గానే సరిపోయింది. అండ్ చూడ్డానికి కూడా చాలా గ్రాండ్ లుక్తో బాగున్నాయి అనమాట. కాకపోతే ఏమంటే పైన మీకు స్టోన్స్ లాగా కనిపిస్తుంది కదా చమ్కీ టైప్లో, అవి ఆల్రెడీ ఒక సైడ్ నుండి ఊడిపోతూ వస్తుంది. అంటే గమ్ము వేసి ఏదో ఫెవికిక్ వేసి అంటించినట్లున్నారు. ఇంకా మామూలుగానే ఊడిపోతుంది, అంటే ఇంకా కొంచెం వాటర్ పడితే ఇంకా అసలు ఉండవు. అదే చూస్తున్నా. బట్ ఓకే, రిటర్న్ పెట్టడం ఎందుకులే. నాకేంటంటే ఆన్లైన్లో ఏదైనా కొనుక్కున్నానంటే రిటర్న్ పెట్టడం నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే పోన్లే అని చెప్పి. ఇది కూడా లైట్గా కొంచెం వచ్చేసింది, మీకు తర్వాత చూపిస్తాను. బట్ చాలా బాగున్నాయి అనమాట, ఫ్లాట్గా ఉన్నాయి, మరి హైట్ ఏం లేదు. సో చూడ్డానికి కూడా బాగున్నాయి కదా. 199 రూపీస్ అంటే ఓకే, చీప్గానే దొరకాయి. పోన్లే డైలీ యూజ్కైనా వాడేద్దాంలే అని చెప్పి తీసుకున్నా. నా దగ్గర హై హీల్స్ ఉన్నాయన్నమాట, అవి వేసుకుంటే కొంచెం కాలు పెయిన్ వస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఫ్లాట్గా ఉన్నవి తీసుకున్నాను. ఇవేమో కొంచెం అప్పుడే వేసుకోకనే ఆ చెంకీలంతా ఊడిపోయి వచ్చేస్తుంది. సో అట్లా కొద్ది రోజులు వాడేసి ఇంకా వాటిని పక్కన పడేసేయడమే. సో స్లిప్పర్స్ అయితే మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద లైఫ్ ఏం రావు, జస్ట్ 190 రూపీస్ ఇచ్చి తీసుకున్నాయి ఇవి. ఆల్రెడీ అప్పుడే ఇక్కడ చూడండి లేసిపోయి వచ్చేస్తుంది. సో 190 రూపీసే కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. బట్ చాలా బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. ఇంకైతే చెప్పాను కదండి, మామ కూతురు పెళ్ళికి అయితే మేము గిఫ్ట్స్ అయితే కొన్నాము. ఇంకా తను సెలెక్ట్ చేసుకుందని చెప్పి మిక్సీ, అలాగే ఈ కడాయిలు 2. సో ఇవైతే ఇంక ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ చేసుకొని ఇంకా బిల్ పే చేసేసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా బిల్ అయితే మా ఆయనే పే చేయాలి కాబట్టి ఆయన్ని తీసుకొచ్చాను అనమాట. ఆ రోజు సెలెక్షన్ మాత్రమే అయ్యింది, మనం తీసి ఇవ్వడం కంటే కూడా వాళ్ళు చూస్ చేసుకోవడం బాగుంటుంది అనిపించి. అండ్ ఇంకా వాళ్ళ షోరూమ్ చూసారు కదా, అసలు తలతల మెలమెల మెరిసిపోతూ ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్స్ కూడా ఇప్పుడు స్టీల్ వచ్చేసాయంట కొత్తగా, ఇంకా అవే ట్రెండ్గా ఉన్నాయని చెప్పి వాటిని తెచ్చిపెట్టారు. అండ్ రైస్ కుక్కర్స్ చాలా బాగున్నాయి. నాకు ఇక్కడికి వస్తే ఏదైనా ఒకటి కొనుక్కొని వెళ్ళాలనిపిస్తుంది, బట్ నేనేం కొనలేదులేండి. జస్ట్ ఇంకా తను ఏమైతే సెలెక్ట్ చేసుకుందో వాటికి మాత్రం బిల్ పే చేసేసి 10,500 పే చేసేసి ఇంకా, అంటే ఆ మిక్సీ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. దానికి గిఫ్ట్ ప్యాక్ చేసామంటే చూడడానికి కూడా వికారంగా ఉంటుంది అక్క, ఈ 2 కడాయిలకు మాత్రం చేసిస్తాను, అది అలాగే తీసుకెళ్ళి ఇవ్వండి, కొంచెం రిచ్గా బాగుంటుందన్నారు. ఇంకా ప్రీతి అనేది చాలా మంచి కంపెనీ అండి. అందులో ప్రీతిలోనే ప్లస్ అనుకుంటాను, ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఆ నేమ్ కూడా అక్కడ ఏదో ఉంటుంది, నేను మర్చిపోయాను. దానిపైన మీకు కనిపిస్తుంది చూడండి, ఒకవేళ ఇక్కడ కనిపిస్తుందేమో. అదైతే చాలా బాగుంది. మనకి ఆన్లైన్లోనే 7,500 ఉందన్నమాట, 7,800 ఉంది. మనకి ఇక్కడ 7,500కి ఇచ్చారు వాళ్ళు, దసరా ఆఫర్స్ అని చెప్పి. అంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇప్పుడు ఆఫర్స్ అనమాట. ఆన్లైన్లో కానీ షోరూంలో కానీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మామూలుగా దాని ప్రైస్ 11,000 10,000 ఉంటుందన్నమాట. రియల్ ప్రైస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ జ్యూసర్ వస్తుంది, 3 మిక్సర్లు వస్తాయి అన్నమాట. ఒకటి పిండి మిషను, ఒకటి చట్నీ మిషను, ఇంకొకటి వచ్చేసరికి ఏవైనా పౌడర్స్ వేసుకునే ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో అట్లా ఇంకా గిఫ్ట్ ప్యాక్ అయితే చేసేసారు. ఇంకా వాటిని అయితే తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే దారిలో మన సబ్స్క్రైబర్స్ కూడా తిరుపతి అంట వాళ్ళది. సో వాళ్ళైతే ఇంకా అదే పనిగా వచ్చి మాట్లాడించారు షోరూమ్ దగ్గర ఉంటే. సో వాళ్ళతో మాట్లాడుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఇవైతే ఇక్కడ పెట్టేస్తాము, మనం మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామన్నమాట ఇవి. సో మనకి మొగిల్లోనే మ్యారేజ్ అనమాట. 10వ తేదీ అండి, అంటే వెనస్డే రోజు నైట్ రిసెప్షన్ ఉంటుంది, థర్స్డే రోజు ముహూర్తం ఉంటుంది. సో మేము వెనస్డే రోజు ఈవినింగ్ మొగిలి టెంపుల్కి అయితే వచ్చేస్తాము. సో అక్కడైతే ఇంకా ఈ గిఫ్ట్లు అనేది మా ఆయన కార్లో తీసుకొచ్చేస్తారనమాట. మేమైతే కొంచెం ముందుగా వెళ్ళిపోతాంలేండి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. సో ఇంకా ఆయన అయితే డ్యూటీ చూసుకొని రావాలి కదా, తనకి లీవ్ పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన తర్వాత పెళ్ళికి సత్రంకి వచ్చేస్తారనమాట. సో ఇంకా ఆయన కార్లో వేసుకొస్తారు అవని చెప్పి ఇంట్లో తెచ్చి పెట్టేస్తాము. ఇంకా అమ్మ అయితే పెళ్ళికూతురు వాళ్ళకి ఇచ్చి పంపించేస్తుంది అనమాట ఇత్తడి సామాన్లు. అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్లో ఇస్తానులే, మీరే తీసుకెళ్ళండి, మళ్ళీ మోసుకోరావాలంటే ఎట్లా అని చెప్పి. ఇంకా ఇది మరుసటి రోజు వీడియో అనమాట. అంటే మనం శనివారాలు వ్రతం చేస్తాం కదా, సో దాని ముందు రోజు క్లీనింగ్స్ అవి పెట్టుకొని ఉన్నాను కొంచెమేమో. అంటే పూజ గది క్లీనింగ్ అవన్నీ కూడా మనం ఫ్రైడే రోజు చేయడం ఎందుకులే, థర్స్డే రోజు చేసేసుకుందామని చెప్పి థర్స్డే రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఓన్లీ పూజ రూమ్కి సంబంధించినవి మాత్రము థర్స్డే రోజు తోమేసి పటాలంతా తుడిచి పెట్టేసుకొని ఫ్రైడే రోజు జస్ట్ ఇల్లంతా మాప్ పెట్టుకొని పూజ సామాన్లన్నీ కొనుక్కొచ్చుకుందాంలే అన్నట్లుగా ప్లాన్ చేసుకొని ఇంకా థర్స్డే రోజు అయితే ఈ క్లీనింగ్స్ అవి పెట్టుకున్నాను. ఇంకా
ఇంకా నాకైతే ఏదైనా పూజలు పెట్టుకుంటే ఖచ్చితంగా దీపాలన్నీ కూడా నీట్గా తోమేసుకోవాలి. స్టార్టింగ్లో నాకు ఒక్క విషయం గుర్తొస్తుంది, అది మీతో షేర్ చేసుకుంటానండి. పలంనేరుకు వచ్చిన కొత్తల్లో ఒకే ఒక్క దేవుడి ఫోటో, ఒకే ఒక్క కామాక్షమ్మ దీపం, ఈ రెండు తప్పించి పూజ గదిలో వేరే ఒక్క వస్తువు కూడా ఉండేది కాదనమాట. సో అక్కడి నుంచి నాకు తెలివి పెరగంగా అసలు నేను పలంనేరుకు వచ్చిన కొత్తలో నేను చాలా మొరుటు మనిషిని. నాకు అసలు ఏమీ లోక జ్ఞానమే తెలియదనమాట. చాలా అమాయకంగా ఉండేదాన్ని, చాలా మొరుటుగా ఉండేదాన్ని. బట్ ఒంటరిగా పోరాడేటప్పుడు, ఒంటరి సంసారం పెట్టుకొని ఉన్నప్పుడు, ఒంటరిగా ఫ్యామిలీ పిల్లలతో భర్తతో ఉండాలి, మనం ఇంట్లో ఒక్కరమే ఉండాలి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళని డ్రాప్ చేయాలి, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఆడది ఒంటరిగా బ్రతకాలంటే మాత్రం ఖచ్చితంగా తెలివితేటలు నేర్చుకొని మైండ్ యాక్టివ్గా పెట్టుకొని ఉండాలి. అట్లా పలంనేరుకు వచ్చిన కొత్తలో నాకు ఏమీ తెలిసేది కాదనమాట. చాలా భయపడేదాన్ని. సో ఆ తర్వాత రోజుకి తెలివి నేర్చుకున్నాను. ఇంకా ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక్కొక్కటిగా కొనుక్కోవడము, ఇట్లా అన్నీ చేసి ఈ రోజుకి పూజ గదిలో ఇన్ని నింపి పెట్టుకున్నాను అనమాట. సో అట్లా నాకు ఇవి చూసినప్పుడంతా మా ఆయన అంటూ ఉంటాడు, పలంనేరుకు వచ్చిన కొత్తలో మాత్రము ఒక దీపము, ఒక ఫోటో పెట్టుకొని ఉన్నావు పూజ గదిలో, ఈరోజు ఒక రోజంతా పడుతుంది నీకు పూజ గది క్లీన్ చేయాలంటే, అన్ని పెట్టుకొని ఉన్నావు, ఎంత చేంజెస్ చూడు మన ఇంట్లో మన లైఫ్లో అని అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ప్రతి విషయం గురించి. అంతే కదండి, ఒకప్పుడు అంటే మనం అప్పుడే స్టార్ట్ అయి ఉంటాము ఉద్యోగం కానీ సంపాదన కానీ, అలాంటప్పుడు మన పరిస్థితి బాగుండదు. సో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. ఆ తర్వాత రోజుకి కొంచెం 100 రూపాయలు వచ్చే చోట 1000 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, మన ఇంటికి కావాల్సినవి మనం కొనుక్కోవాలి, అలాగే మనకి కావాల్సినంత మనం ఎర్న్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఏదైనా దేవుడిస్తే వాటిని మనం తీసుకోవడం తప్పులేదు. సో 10 రూపాయలు లేనప్పుడు అణిగి మణిగి ఉండాలి, 10 రూపాయలు ఉన్నప్పుడు కావాల్సినవి తీసుకొని ఎంజాయ్ చేయాలి. నా ఆలోచన అయితే ఇలానే ఉంటుంది. సో అదనమాట. ఇంక ఈ విధంగా పూజ సామాన్లన్నీ కూడా తోమేసుకున్నాను. మంచిగా పీతాంబరి, చింతపండు వేసేసి సో నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత వాటన్నిటికీ గంధము, కుంకుమ పెట్టేసుకొని వాటిని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేస్తానమాట. దేవుడి ఫొటోస్ అంతా క్లీన్ అయిపోయాయి. ఇంకా పూజ గది అంతా కూడా తుడిచేసుకున్నాను కాబట్టి వీటిని తీసుకెళ్ళి పెట్టేసామంటే ఇంకా అంతటితో ఈరోజు పనులు అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత అయితే ఫ్రైడే రోజు ఇల్లు తుడిచేసుకొని ఇంకా పూజ సామాన్లన్నీ తెచ్చేసుకొని శనివారం అయితే వ్రతం చేసుకోవాలన్నమాట. ఇంకా 3 వారాలు ఉంది, 6, 7, 8 3 వారాలు అనమాట. సో 6వ వారం అయితే మనకి సాటర్డే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకా 7వ వారం అయితే కొంచెం గ్రాండ్గా చేస్తాము. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తానులేండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే బొట్లు పెట్టేస్తూ ఉన్నాను. మన పెద్దలు ఊరికే చెప్పలేదు, కొన్ని మాటలు చెప్పుంటారు కదా, సామెతలంతా అంటారు కదా, మనిషి జన్మకి ఎన్ని కోరికలు తీరినా కూడా ఆశ చావదంట. అంటే వాళ్ళు ఎన్ని అనుకున్నా అన్నీ ఇంట్లో ఉంటే కూడా మళ్ళీ ఇంకా ఏదో కావాలని తపన అనేది ప్రతి మనిషిలో ఉంటుందంట. దాన్నే మనిషి జీవితం అంటారు. సో ఆ కోరికలు లేని మనిషి అంటూ ఉండరు. ఎంతున్నా ఇంకా కావాలి, ఆశకి హద్దు లేదంటారు కదా, అట్లా ఎంతున్నా ఇంకా కావాలి అనేదే కానీ మనిషి జన్మ అంటే ఇంకా చాలు అని తృప్తి చెందే జీవితమే ఉండదంట. సో దాన్నే మనిషి జీవితం అంటారని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. సో అవి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఇంట్లో ఎన్నున్నా కూడా ఇంకా కావాలి అనే ఒక ఆతృత ఉంటుందంట మనిషికి. సో అట్లా నాకు కూడా అంతే, ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు మనకు కావాల్సిన కోరికలు తీర్చుకుందాంలే, లేనప్పుడు అనుకోగా ఉంటే మనకు నచ్చినవి తీసుకుందాం అన్నట్లు ఆలోచిస్తాను. నీకు ఇక్కడ కస్టమర్స్ ఉన్నారనమాట, అందుకే వాళ్ళని కనిపించకుండా బ్లర్ చేశాను. వాళ్ళు మనకి ఓకే అయినా వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో ఇంక అట్లా చేశానమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే నేను దీపాలన్నీ క్లీన్ చేసేసి పెట్టేశాను కదా. ఇంకా సోఫా, తర్వాత టీపా, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా కొంచెం డస్ట్ తుడిచిపెట్టేద్దాము. ఆ తర్వాత మళ్ళీ రేపు ఇల్లు తుడుచుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే వాటన్నిటిని తుడుస్తూ ఉన్నాను అనమాట. నా పని నాదే, ఇంకా ఆయనకి బయట ఆఫీస్ పెట్టుకోవడానికి సౌకర్యం లేదు, అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే పెట్టుకున్నారనమాట. సో మాకు ఆయన సంపాదిస్తేనే కదండి 3 పూట్ల గడుస్తుంది, అందుకని చెప్పేసి నేను ఇంకా పట్టించుకోను. ఇంటికి ఎవరైనా రాని సో నా పని నేను అన్నట్లుగా ఉంటానన్నమాట. మోస్ట్లీ ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారంటే టీ కాఫీ పెట్టివ్వడము అట్లా ఉంటాను అంతే. సో ఇంకా ఈ విధంగా అయితే నైట్ అయిపోయింది లేండి. ఆ రోజు ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఇంకా జస్ట్ అట్లా ఇవన్నీ తుడిచిపెట్టేద్దామని తుడుస్తూ ఉన్నాను. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మళ్ళీ రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.